డాన్ మీడియాకు స్వాగతం. ఉంగుటూరు జనసేన అభ్యర్థి ధర్మరాజు బయోడేటా. ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు మండలం, పత్తేపురం, ధర్మరాజు స్వగ్రామం. పుట్టిన తేదీ మే 21, 1979. తండ్రి పేరు లక్ష్మీనారాయణ రాజు. తల్లి పేరు జయలక్ష్మి. నేపథ్యం: వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ఆక్వా రంగంలో చేపల వ్యాపారం, చేపల సాగు, చేపల ఎగుమతి, ఐస్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తున్నారు. విద్యార్హత: టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ. భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కుటుంబ నేపథ్యం: భార్య వసంత కుమారి, కుమారుడు సత్యతేజ, కుమార్తె రిషిక వర్మ, తమ్ముడు పచ్చమట్ల భీమరాజు. సేవా కార్యక్రమాలు: 2020లో శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అనే సేవా సంస్థ తండ్రి పేరు మీద స్థాపించారు. 2021లో గోపీనాథపట్నంలోని 2.5 ఎకరాల విస్తీర్ణంలో ద్వారకా తిరుమల వెళ్లే కాలినడక భక్తుల కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు. కేంద్ర మాజీ మంత్రివర్యులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అన్నదాన సత్రం ప్రారంభం. ఈ సత్రంలో ఉచితంగా భోజనం, ఉదయం, సాయంత్రం టిఫిన్లతో పాటు విశ్రాంతి మందిరం ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు: గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాగునీటి ఇబ్బందులను చూసి 4 ట్యాంకర్లు 1 లారీ ద్వారా ఉచితంగా మంచినీటి సరఫరా. ఉచిత మంచినీరు: ఉంగుటూరు గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 3 గ్రామాల ప్రజలు ప్రతిరోజు మంచినీరుని తీసుకుని వెళ్తారు. రోజుకి 10,000 లీటర్ల మంచినీటి సరఫరా చేస్తారు. చేబ్రోలు, చిననింద్రకోలను, నారాయణపురం గ్రామాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచారు. చిననింద్రకోలను హైస్కూల్ గ్రౌండ్ను 9 ఎకరాల స్థలాన్ని 40 లక్షల సొంత నిధులతో పూడిక చేపట్టారు. చాలా గ్రామాలలో దేవాలయాల నిర్మాణాలకు ఆర్థిక చేయూత అందజేశారు. రాజకీయ అరంగేట్రం: 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనందించారు. స్వతహాగా సేవాభావం కలిగిన ధర్మరాజు 2022 ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. పార్టీ క్రియాశీల సభ్యులను జాయిన్ చేయడంలో జిల్లాలో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో 5వ స్థానం పొందేటట్లు ఉంగుటూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్రంలో పార్టీ పిలుపునిచ్చిన అన్ని బహిరంగ సభలకు ఉంగుటూరు నియోజకవర్గంలోని వీర మహిళలు, జనసైనికులను, కార్యకర్తలను తీసుకుని వెళ్లి ఎటువంటి ఇబ్బంది లేకుండా సభను విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఉంగుటూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.